సమ్మర్ అనగానే మనకు గుర్తొచ్చేది ఒకటి పుచ్చకాయ, ఇంకోటి తాటికాయ. సో తాటికాయలు ఎలాగో తినలేము కాబట్టి పుచ్చకాయ అయినా టేస్ట్ చేద్దామని చెప్పి చాలా డేస్ నుంచి, అంటే 1 వీక్ నుంచి తినాలనిపించింది. ఇంకా వెనస్డే వచ్చిందంటే మన రిలయన్స్లో అయితే ఆఫర్స్ పెడతారు. సో ఇంకా వెంటనే వెళ్ళిపోయాను. ఇక్కడ పుచ్చకాయలు కొందామని వస్తే నాకు డిఫరెంట్ కనిపించాయి. బ్లాక్ అండ్ దిస్ వన్ నాకు తెలుసు. ఇంకోటి వచ్చి ఎల్లో కలర్లో ఉంది. ఎల్లో కలర్ పుచ్చకాయ లోపల ఎల్లో కలర్లో ఉంటుందా, వైట్గా ఉంటుందా లేదా రెడ్గా ఉంటుందా అనేది ఫుల్ కన్ఫ్యూజన్లో ఉండిపోయాను. ఇంకా ఫైనల్గా అయితే కొనుక్కున్నాను. ఎలా ఉంటుందా అని టేస్ట్ కన్నా కొనుక్కున్నాను. ఇది వచ్చి అన్నిటికన్నా హైయెస్ట్లో ఉన్నింది. 30+ ఉన్నింది కేజీ వచ్చి. ఇంకా ఫైనల్గా 70 అబోవ్ అయింది కాస్ట్. 2 kgs అయింది. సో ఫైనల్గా దీన్ని ఏ కలర్లో ఉంటుందని రూమ్కి తెచ్చి కోసేసుకుంటున్నాము. ఫైనల్గా ఇదైతే రెడ్ కలర్లో ఉంది. నాకైతే చాలా బాగా అనిపించింది. ఎల్లో విత్ రెడ్ కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది కదా. ఇంకా పుచ్చకాయ ఎలా ఉందంటే చూడగానే రెడ్ కలర్ సరిపోలేదన్నమాట, అంత బాగుంది. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే ది బెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ గూగుల్లో కూడా దీన్ని తినడం వల్ల హెల్త్ బాగుంటుందని చెప్పి ఉంది. చూసారా ఎంత బాగుందో. గింజలు కూడా కొంచెం తక్కువే అనిపిస్తుంది, మరి అంత ఎక్కువ అనిపించలేదు. ఓకేగా ఉన్నాయి. అండ్ ఫైనల్గా ఇది బెస్టా లేదా అంటే ఇది హ్యూమన్ బీయింగ్స్ క్రాస్ బిట్ చేసి ఎక్స్పెరిమెంట్తో ఈ పుచ్చకాయ అనేది కనిపెట్టారనమాట. సో బెస్టా లేదా అనేది మీరే కామెంట్స్లో అయితే కామెంట్ చేయండి. మీరు కూడా ఈ పుచ్చకాయ చూసారా? చూసే కామెంట్స్లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.